Namaste students, welcome back to our channel, our Master English course. I have been explaining 10 previous question papers regarding first year English grammar. In the last videos, I completed voice, degrees, speech, simple, compound, complex in this Roman. In this video, I am going to tell about question tags. These 5 topics are called in this Roman as transformation of sentences. These will come in Roman number 11. ఓకే, ఈ రోమన్ సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో వాయిస్, డిగ్రీస్, స్పీచ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏమిటి, వాటిని పబ్లిక్లో వాళ్ళు ఎలా ఇస్తారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇన్ దిస్ టాపిక్ వీ హ్యావ్ 1 mark in the public examination. They will give only 1 bit in this Roman that carries 1 mark in this Roman. Okay, first let us see what is the definition of question tag. Question tag is used for to ask for confirmation of something or to ask for an agreement. We use different question tags in different context. Okay, అంటే క్వశ్చన్ ట్యాగ్ని మనము ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి కానీ లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కానీ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాం. రకరకాల సందర్భాలలో రకరకాల క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ టీచర్, ఆ విధంగా పబ్లిక్లో వేస్తారు. పబ్లిక్లో ఆ విధంగా ఇచ్చి బ్లాంక్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఆ బ్లాంక్లో మనం ఏం చేయాలంటే దానికి ఏ క్వశ్చన్ ట్యాగ్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ క్వశ్చన్ ట్యాగ్ని మనము రాయవలసి ఉంటుంది. అప్పుడు మనము ఏ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఈజంట్ హీ అని రాయాలి. అంటే దాని అర్థమైంది, అతను ఒక టీచర్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. దానికి ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది కదా. అతను ఒక టీచర్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, కదా అనేది నెగటివ్ స్టేట్మెంట్. ఈ విధంగా మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అనేటివి ఉంటుంది. అంటే కదా క్వశ్చన్ ట్యాగ్ ఎందుకంటామంటే అతను టీచరా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి. అంటే క్వశ్చన్ ట్యాగ్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి కానీ లేదా ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకోవడానికి కానీ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాం. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు ఆస్క్ ఫర్ అన్ అగ్రిమెంట్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్. నౌ లెట్ us see examples how they will give in the public examination. Okay, first one is, let's go to a movie now. In the public examination they will give like this, let us go to a movie now. అంటే అర్థమైంది, మనం ఇప్పుడు మూవీకి వెళ్దామా అనేది స్టేట్మెంట్. మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. వెనెవర్ యూ వాంట్ టు రైట్ ఏ క్వశ్చన్ ట్యాగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ అవర్ సెల్ఫ్. అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ని ఫోర్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా అని తెలుసుకున్నప్పుడు దానికి క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. అంటే స్టేట్మెంట్ ఎలా ఉంటే దానికి తగ్గ క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్కి తగిన విధంగా మీరు క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. కాబట్టి మీరు మీ మీద కొన్ని క్వశ్చన్స్ని ఫోర్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి, లెట్ us గో టు ఏ మూవీ నౌ. అంటే అర్థమైంది, మనం ఇప్పుడు సినిమాకి వెళ్దామా అని స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు పోదామా వద్దా అనేది క్వశ్చన్ ట్యాగ్ రావాలి. అంటే దాని స్టేట్మెంట్ని నిర్ధారించుకోవాలి, పోదామా వద్దా అనేది. కాబట్టి అలాంటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రావాలి. కాబట్టి మనము క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. నెగటివ్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అందుకనే మీకు చెప్పాను, నేను ఏం చెప్పాను? whenever you want to write a question tag, first you have to force some questions on yourself. Okay, అది ఎలాగంటే ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా. అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ అని మీరు ఎలా చెప్తారంటే స్టేట్మెంట్లో నాట్ కానీ లేదా దానికి సంబంధించిన వేరే వర్డ్స్ కానీ ఉన్నట్లయితే అది నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అలా కాకుండా నాట్ కానీ లేదా నెగటివ్ వర్డ్స్ సంబంధించినట్టు కానీ స్టేట్మెంట్ లేకపోతే అది పాజిటివ్ స్టేట్మెంట్.
Positive statement takes negative question tags. Negative statements takes positive question tags. First we have to remember that. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగటివ్ స్టేట్మెంటా? ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. కానీ ఇక్కడ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయి మనం. ఎందుకు రాయమంటే సజెషన్స్ అడిగేటప్పుడు లేదో చెప్పేటప్పుడు మనకు పాజిటివ్ నెగటివ్ అనేటివి ఉండవు అన్నమాట. అక్కడ ఏం చేయాలంటే షల్ని యూజ్ చేసేయాలి. ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్గా షల్ని యూజ్ చేయాలి. దీని మీనింగ్ ఏంది? లెట్ అస్ అన్నమాట. కాబట్టి ఇక్కడ అస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? వి. కాబట్టి ఆన్సర్ ఎలా రాయాలి? షల్ వి. లెట్స్ గో టు ఏ మూవీ నౌ. షల్ వి. మనం ఇప్పుడు సినిమాకి వెళ్దామా అనేది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే సజెషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పటికీ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ అక్షర రైట్స్ షార్ట్ స్టోరీస్. ఇది స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూసుకోవాలి. ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఎందుకని? దీనిలో నాట్ కానీ లేదా నాటుకు సంబంధించిన నెగటివ్ వర్డ్స్ కానీ ఏమి లేవన్నమాట. కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. కాబట్టి మనకి ఏం రావాలి? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టాపిక్. ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? ఫస్ట్ క్వశ్చన్ ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కానీ లేకపోతే మనం ఏం చేయాలంటే జనరల్గా క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఎలా రాస్తారో ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. దిస్ ఈజ్ సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఇది మనకు పాజిటివ్ నెగిటివా? పాజిటివ్. పాజిటివ్ అని ఎలా చెప్తామంటే నాట్ కానీ నాటుకు సంబంధించిన నెగిటివ్ వర్డ్ కానీ ఏం లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. తర్వాత దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఉందా? ఉంది. కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ రాయడం ఎలా అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో ఆ హెల్పింగ్ వెర్బ్ని ఫస్ట్ మనం రాసుకోవాలి. ఈజ్. ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంది? ఈజ్ ఉంది. తర్వాత దీంట్లో నాట్ ఉందా? లేదు. ఇక్కడ నాట్ లేదంటే ఇక్కడ మనం నాట్ రాసుకోవాలి. ఇక్కడ నాట్ ఉన్నట్లయితే ఇక్కడ నాట్ రాసుకోకూడదు. అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఇప్పుడు మనకు పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. నెగటివ్ స్టేట్మెంట్ ఇస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది రాసుకోవాలి. మనకు సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ హీ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? హీ రాసుకోవాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్. హీ ఈజ్ ప్రతాప్. అతను ప్రతాప్. ఈజంట్ హీ అంటే అతను ప్రతాప కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే వెంటనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అంటే అన్నం తిన్నావా? తినలా అంట వెంటనే. అర్థమవుతుందా? నిన్న కాలేజీకి వెళ్ళావా? పోలా అంటాం. అంటే స్టేట్మెంట్ని అంటిపెట్టుకొని క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఆ క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఆ పని చేశారా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి హీ ఈజ్ ప్రతాప్. అతను ప్రతాప్. ఈజంట్ హీ కదా? అతను ప్రతాప్ కదా అని దాని యొక్క మీనింగ్. కాబట్టి స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. నెగటివ్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాన్ని రాసుకోవాలి. ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాయకూడదు. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మీకు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలా అనేది చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సెకండ్ వన్, అక్షర రైట్స్ షార్ట్ స్టోరీ. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా నెగిటివ్గా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా.
ఫస్ట్ పాయింట్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా. హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ రాసుకునేస్తాం. ఇది పాజిటివ్ కాబట్టి నెగటివ్ రావడానికి నాట్ రాసుకుంటాం. ఇక్కడ అక్షర అనేది షీ కాబట్టి అక్కడ షీ రాసుకునేస్తాం, సరిపోతుంది. కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద స్టేట్మెంట్, దెన్ వీ యాడ్ డూ, డస్ అండ్ డిడ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద టెన్స్ ఆఫ్ ద వర్బ్. అర్థమవుతుందా? అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ కానీ లేకపోతే మనం ఏం చేయాలి, క్వశ్చన్ ట్యాగ్కి డూని కానీ డస్ని కానీ డిడ్ని కానీ యాడ్ చేసుకోవాలి. దాన్ని ఆ విధంగా యాడ్ చేయాలంటే వర్బ్ అనేది ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజెంట్ టెన్స్లో కానీ ఉన్నట్లయితే డూ కానీ డస్ కానీ రాసుకుంటాం. అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ గానైతే డస్ రాసుకుంటాం, ప్లూరల్ గానైతే డూ రాసుకుంటాం. అదే స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్లో కానీ ఉన్నట్లయితే అప్పుడు డిడ్ రాసుకుంటాం. సబ్జెక్ట్ ఏదైనా కూడా డిడ్డే రాసుకుంటాం. ఇప్పుడు అక్షర రైట్స్ షార్ట్ స్టోరీ, ఇది ఏ స్టేట్మెంటు? పాజిటివ్ స్టేట్మెంట్. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి, డూని కానీ డస్ని కానీ డిడ్ని కానీ మనము క్వశ్చన్ ట్యాగ్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డూని కానీ డస్ని కానీ డిడ్ని కానీ క్వశ్చన్ ట్యాగ్కి యాడ్ చేయాలంటే థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో మీకు తెలియాలి. ప్రజెంట్ టెన్స్లో కానీ ఉన్నట్లయితే డూ కానీ డస్ కానీ రాసుకుంటాం, పాస్ట్ టెన్స్లో కానీ ఉన్నట్లయితే డిడ్ రాసుకుంటాం. ఆ డూని కానీ డస్ని కానీ రాసుకోవాలంటే మళ్ళీ సబ్జెక్ట్ని చూసుకోవాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ గానైతే డస్ రాసుకుంటాం, ప్లూరల్ గానైతే డూ రాసుకుంటాం. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తాం? రైట్స్ వచ్చింది కాబట్టి. రైట్స్ అంటే మనము మెయిన్ వెర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ ఎప్పుడు యాడ్ చేస్తామంటే ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే మెయిన్ వెర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డూ రాయాలన్నా డస్ రాయాలన్నా? డస్ రాయాలి. డస్ ఎందుకు రాయాలి అంటే అక్షరం అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ రాసుకుంటాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం రాయాలి, నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, నాట్ రాసుకోవాలి. నాట్ని షార్ట్ ఫామ్లో రాసుకోవాలి. నెక్స్ట్ అక్షర అనేది సబ్జెక్టు, షీ కాబట్టి ఇక్కడ షీ రాసుకునేస్తాం. అది దాని యొక్క ఆన్సర్. అంటే క్వశ్చన్ ట్యాగ్ని మనము ఈ విధంగా రాసుకోవాలి. ఒక క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగటివ్ అనేది చూసుకోవాలి. సెకండ్ వన్ ఏం చేయాలి, ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ ఉంటే సరిపోద్ది, అక్కడికి ఎండ్ అయిపోద్ది. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ కానీ లేకుండా ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలి, క్వశ్చన్ ట్యాగ్కి డూని కానీ డస్ని కానీ డిడ్ కానీ యాడ్ చేసుకోవాలి. ఆ డూ కానీ డస్ కానీ డిడ్ కానీ మీరు యాడ్ చేయాలంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. అర్థమవుతుందా? ప్రజెంట్ టెన్స్లో ఉంటే డూ కానీ డస్ కానీ రాసుకుంటాం, పాస్ట్ టెన్స్లో ఉంటే డిడ్ రాసుకుంటాం. డూని కానీ డస్ కానీ ప్రజెంట్ టెన్స్లో రాయాలంటే మళ్ళీ అక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ రాసుకోవాలి, ప్లూరల్ గానైతే డూ రాసుకోవాలి. అర్థమవుతుందా? ఇవి మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని ఉన్నట్లయితే యూ కెన్ ఈజీలీ రైట్ క్వశ్చన్ ట్యాగ్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సురేష్ హ్యాస్ ఫ్లూ. హ్యాస్ అంటే అర్థమైంది కలిగి ఉండడం. అంటే సురేష్ ఫ్లూని కలిగి ఉన్నాడు. ఇది స్టేట్మెంట్ పాజిటివ్ నెగటివా? పాజిటివ్. ఎలా చెప్తామంటే దీంట్లో నాట్ లేదు కాబట్టి, లేదా నాట్కి సంబంధించిన నెగటివ్ వర్డ్ లేదు కాబట్టి అది పాజిటివ్ స్టేట్మెంట్. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? హ్యాస్ అనేది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ ఏముంది అక్కడ? హ్యాస్ రాసుకుంటాం. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ ఇక్కడ రాసుకుంటాం, కన్వర్షన్ ఫామ్లో రాసుకుంటాం. నెక్స్ట్ సురేష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, హీ కాబట్టి ఇక్కడ హీ రాసుకునేస్తాం. ఇది క్వశ్చన్ ట్యాగ్. అర్థమవుతుందా? మనం క్వశ్చన్ ట్యాగ్ని ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కీప్ క్వైట్. ఇది క్వశ్చన్ ట్యాగ్. అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? పాజిటివ్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? లేదు. కాబట్టి మనం ఏం రాయాలి, ఇక్కడ డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాయాలి. కానీ ఇక్కడ డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి. ఇది ఏంటంటే ఇది మనము ఆర్డరా రిక్వెస్టా అనేది కూడా చూసుకోవాలి. ఆర్డర్కి అయితే విల్ అని రాస్తాం, ఇక్కడ
కీప్ క్వైట్, సైలెంట్గా ఉంటారా అని దాని యొక్క మీనింగ్. అప్పుడు ఏం చేయాలి? వోంట్ యూ, అంటే విల్ నాట్ యూ, విల్ నాట్ యూని మనము షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. కాబట్టి కీప్ క్వైట్, వోంట్ యూ, మీరు కామ్గా ఉంటారా ఉండరా అని దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్. సజెషన్స్, రిక్వెస్ట్ అలా వచ్చినప్పుడు షల్ అనేది వస్తుంది. ఇది ఆర్డర్ అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? విల్ అనేది రాసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ విల్ యూ అనే ఎప్పుడంటామంటే స్టేట్మెంట్ నెగిటివ్ సెంటెన్స్ కనైతే విల్ యూ రాస్తాం, పాజిటివ్ స్టేట్మెంట్ కనైతే వోంట్ యూ రాస్తాం. అర్థమవుతుందా? వోంట్ యూ అంటే విల్ నాట్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ లెట్స్ గో టు ద బీచ్. ఇది మనకు సజెషన్ కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ షల్. లెట్ అస్ అనమాట. అస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వి రాసుకుంటాం. ఇది దీనికి క్వశ్చన్ ట్యాగ్. అర్థమవుతుందా? క్వశ్చన్ ట్యాగ్స్ని మీరు ఈ విధంగా నేర్చుకోవాలి, ఈ విధంగా రాయాలి. అంటే క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ని మైండ్లో పెట్టుకోవాలి. అవి కానీ మైండ్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా రాయగలుగుతారు. మీకు క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి కూడా ఒక 12 to 13 పాయింట్స్ ఉన్నాయి, అంటే రూల్స్ ఉన్నాయి. మనము ఈ టాపిక్ గురించి సపరేట్గా చెప్పుకున్నప్పుడు ఆ రూల్స్ అంటే ఏది వస్తే మన క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి అనేది మీకు ఆ రూల్స్లో బాగా తెలుస్తుంది. ఆ టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఆ రూల్స్ అనేటివి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఇది స్టేట్మెంట్. మనం ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఇది పాజిటివ్ నెగిటివా? పాజిటివ్. తర్వాత క్వశ్చన్ ఏంది? స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉంది. కాబట్టి కెన్ రాసుకుంటాం. తర్వాత ఇక్కడ నాట్ ఉందా? లేదు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకేం రావాలి? ఇక్కడ నాట్ రావాలి. కాంట్, సబ్జెక్ట్ ఏముంది? ఐ, కాబట్టి ఐ రాసుకుంటాం. కాంట్ ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, అప్పుడు కాంట్ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ ఐ ఆమ్ అర్లీ టుడే. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? పాజిటివ్ స్టేట్మెంట్. సెకండ్ క్వశ్చన్ ఏంది? హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? హెల్పింగ్ వర్బ్ ఉంది. ఏముంది? యామ్ ఉంది. కాబట్టి అది క్వశ్చన్ ట్యాగ్లోకి వస్తే ఎలా మారుతుందంటే ఆర్గా మారుతుంది. ఆర్గా ఎందుకు మారుతుందంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుంది? నెగటివ్ వస్తుంది. నెగటివ్ వచ్చినప్పుడు యామ్ అనేది ఐ తర్వాత, అంటే ఐకి ముందు యామ్ అనేది ఎలా మారుతుందంటే ఆర్గా మారుతుంది. అదే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వచ్చినట్లయితే యామ్ ఐ వస్తుంది అన్నమాట. స్టేట్మెంట్ పాజిటివ్ వచ్చి క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ రాయాలంటే ఆర్ అంటే ఐ వస్తుంది. అదే స్టేట్మెంట్ నెగటివ్ అయి ఉండి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాల్సి వస్తే యామ్ ఐ వస్తుంది. అర్థమవుతుందా? నెగటివ్ వచ్చినప్పుడు ఆర్ అంటే ఐ అని వస్తుంది క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సినప్పుడు. అదే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే యామ్ ఐ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఆర్ అండ్ ఐ అనేది రాస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎయిత్ వన్ ఈస్ మై బ్రదర్స్ కాంట్ స్విమ్. ఇది పాజిటివ్ నెగిటివా? నెగటివ్ స్టేట్మెంట్. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏది రావాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉంది. ఏముంది? కెన్ ఉంది. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. అప్పుడు బ్రదర్స్ అనేది ఏమవుతుంది? ప్లూరల్ కాబట్టి కెన్ దే, దే వస్తుంది అక్కడ. బ్రదర్స్ అనేది ప్లూరల్ కాబట్టి అక్కడ దే వస్తుంది. కెన్ దే, మై బ్రదర్స్ కాంట్ స్విమ్. కెన్ దే, మా బ్రదర్స్ స్విమ్ చేయలేరు, చేస్తారా అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ నైన్త్ వన్ ఈజ్ సరిత డ్రాస్ పిక్చర్స్. ఇది స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంది? ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. లేకపోతే మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్లో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాయాలి. అది రాయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే డ్రాస్ వచ్చింది కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ఏం రాయాలి? డూ కానీ డస్ కానీ రాయాలి.
సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో డూ కానీ డస్ కానీ వస్తుంది. సింపుల్ పాస్ట్ అయితే డిడ్ వస్తుంది. ఇక్కడ డూ కానీ డస్ కానీ రాయాలి. డూ కానీ డస్ కానీ రాయాలంటే డూ రాయాలన్నా డస్ రాయాలన్నా కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సబ్జెక్ట్ని చూసుకోవాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ రాసుకుంటాం, ప్లూరల్ గానైతే డూ రాసుకుంటాం. ఇక్కడ సరిత అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం రాస్తాం, డస్ రాస్తాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ రావాలి కాబట్టి నాట్ రాసుకుంటాం. తర్వాత సరిత అనేది షీ కాబట్టి షీ రాసుకుంటాం. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ యు కాంట్ స్పీక్ తమిళ్. ఇది స్టేట్మెంట్. స్టేట్మెంట్ పాజిటివ్ నెగటివా? ఇది కాంట్ వచ్చింది కాబట్టి నెగటివ్ స్టేట్మెంట్. మనం ఏం చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందా? ఉంది. ఏముంది? కెన్. అప్పుడు ఏం చేయాలి, కెన్ రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ ఏది? యు. కాబట్టి ఎలా రాసుకుంటాం, యు అనేది రాసుకుంటాం. ఇది క్వశ్చన్ ట్యాగ్. యు కాంట్ స్పీక్ తమిళ్. కెన్ యూ? నువ్వు తమిళ్ మాట్లాడలేవు, మాట్లాడతావా అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద క్వశ్చన్ ట్యాగ్స్ ఫ్రమ్ 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చిన క్వశ్చన్ ట్యాగ్స్ ఇవి. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ పబ్లిక్లోనే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన 1-2 క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా చాలా ఈజీ టాపిక్ అనమాట. అర్థమవుతుందా? క్వశ్చన్ ట్యాగ్స్ని మీరు ఎప్పుడైనా సరే రాయాలంటే నేను చెప్పిన విధంగా మీరు కొన్ని రూల్స్ని గుర్తుపెట్టుకో ఉండాలి. ఈ క్వశ్చన్స్ని కూడా మీరు క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మీ మీదనే మీరు ఫోర్స్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఈజీగా క్వశ్చన్ ట్యాగ్ని రాయగలుగుతారు. ఇవన్నీ మీకు క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ని చెప్పుకునేటప్పుడు చాలా డీటెయిల్డ్గా మనకు 12 or 13 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నింటిని కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు పబ్లిక్లో 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి ఏ విధంగా వచ్చారు, వాటిని మీరు ఏ విధంగా రాయాలనేది మీకు దీంట్లో చెప్పున్నాను. ఇవి మీరు నేర్చుకోండి. మార్చిలో వచ్చే ఎగ్జామ్స్ ఈజీగా మీరు రాయగలుగుతారు. అర్థమవుతుందా? ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.